హాయ్ అండి. ఈరోజు నేను ఒక చాలా మనం చదువుకున్న రోజులు చాలా చాలా మిస్ అవుతున్నాయి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను దుంపలబడిలో చదివాను. దుంపలబడిలో చదివినప్పుడు మా తెలుగు మాస్టర్ బ్రాహ్మణ్ అనమాట. ఆయన తిట్లు భలే ఉండేవి. ఎలా తిట్టేవాళ్ళంటే అబ్బాయిల్ని, పించారి వెధవ సొంట, ఇప్పటి వరకు పద్యం పూర్తి చేయలేదు, ఏం చేస్తున్నావురా అని తిట్టేవాళ్ళు. అమ్మాయిల్ని తిట్టేవాళ్ళు, చూడమ్మాయిలు 2 జళ్ళు 2 పిలకలు కోసి పాడేస్తాను అంతే అని తెగ తిట్టేవాళ్ళు. మేము చాలా నవ్వుకునేవాళ్ళం. తర్వాత హిందీ మాస్టర్ ఉండేవారు. హిందీ మాస్టర్ ఎప్పుడు, ఆయన కూడా బ్రాహ్మణి అనమాట. ఆయన ఎప్పుడు తిడుతూ ఉండేవారు, ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బులాల కాంపు అని అలాగ తిడుతూ ఉండేవాళ్ళు. నవ్వొచ్చేది, నవ్వుకునేవాళ్ళం. అలాంటి తిట్లు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఎవరు అలాగ తిట్లు తిని ఉండరేమో అనుకుంటున్నాను. అంతా ఫాస్ట్ జనరేషన్, ఫాస్ట్ అడ్వాన్స్డ్ కదా చదువు కూడా. నేనైతే బాగా మిస్ అవుతున్నాను. నిజంగానే నేను దుంపలబడిలో చదివి ఇంతవరకు వచ్చామన్నమాట. సో అప్పుడప్పుడు ఆ వయసు, ఆ టైము, ఆ వయసు తిరిగి రమ్మన్నా రాదు. ఎప్పుడు 5th క్లాసు, 5th to 10th బాగా, అంటే బాగా మా డ్రిల్ మాస్టర్ కూడా భలే తిట్టేవాళ్ళు. మామూలుగా తిట్టేవాళ్ళు కాదు, వేదవా ఏమిట్రా అని. బాగుంటాయి ఆ తిట్లు, బాగుంటాయి. ఆ తిట్లలో ప్రేమ కనిపించేది. తర్వాత ఒక స్టూడెంట్స్ని తిట్టినప్పుడు వీడు పైకి రావాలి అన్న ఒక తపన అనేది కనిపించేది అనమాట. ఇప్పట్లో అలా ఏం లేదు. సో నేను ఊరికే ఆలోచిస్తూ ఉన్నాను, ఆ రోజులు తిరిగి రావు కదా అని. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. మా సోషల్ మేడం అయితే ముందే కూర్చోమని చెప్పేది. ఫస్ట్ బెంచి, సెకండ్ బెంచి బాగా ప్రిఫర్ చేసేది. అంతకు ముంచి 3rd కానీ 4th బెంచ్లో కూర్చున్నా, లాస్ట్ బెంచ్లో కూర్చున్నాం అనుకో, ఫ్రెండ్ కోసం వెళ్ళి కూర్చుంటే పిలిచేది, ఏవోసే కుక్క ఇటు రావే, నువ్వు వచ్చి ఫస్ట్ బెంచ్లో కూర్చో, ఎందుకు నువ్వు లాస్ట్ బెంచ్కి వెళ్తున్నావు, చదవాలని లేదా, గొప్పదాని అవ్వాలని లేదా నీకు అని తిట్టేవాళ్ళు. కుక్క అని తిట్టేవాళ్ళు. బాగా నవ్వొచ్చేది. సోషల్ మేడము, తర్వాత తెలుగు మాస్టరు, వాళ్ళందరూ. ఇంగ్లీష్ మాస్టర్ అయితే ఆయన స్టూపిడ్స్, ఇడియట్స్, ఏంట్రా మీరు ఇలా చేస్తున్నారు అని తిట్టి పడేసేవారు. మా తెలుగు మాస్టర్ అయితే పించారి వేదవ, అప్రస్తుడా అని తిట్టి పడేసేవారు. ఆ తిట్లు ఇప్పుడు లేవు, ఇప్పటివరకు వినలేదు. సో మీరు కూడా ఆ రోజులు మిస్ అవుతున్నారా? మిస్ అయితే ఒక లైక్ చేయండి. ఉంటాను, బాయ్.